హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఛానల్ పేరుతో చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈరోజు నేను ఒక హెయిర్ స్టైల్ చేద్దామని వీడియో స్టార్ట్ చేశాను. సింపుల్ అండ్ ఈజీగా వేసుకోవచ్చు, ఎవరిది వాళ్ళు వేసుకోవచ్చు అని ఇలా చూపిస్తున్నాను. అండ్ చిన్న జుట్టున్న వాళ్ళకైతే ఇంకా బాగా అనిపిస్తుంది, అందుకని ఇలా మీతో షేర్ చేస్తున్నాను. కొన్ని ఎంటికలు తీసుకొని ఇట్లా అల్లుకోవాలి. చాలా దూరం కాకుండా ఇక్కడ వరకు ఒక 3 ఇంచుల వరకు అల్లుకోవాలి. ఇంకొద్ది మరి కొన్ని ఇట్లా కొద్దిగా నాకు ఇవి ఇట్లా వదిలిపెట్టినా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఇక్కడ ఇలాంటి పిన్స్ ఉంటాయి కదా, ఈ పిన్స్ తోటి సెట్ చేసుకోండి. నాకైతే ఇట్లా వదిలేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొన్ని ఇట్లా 3 తీసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు 2 తీసుకుంటాను. 2 వెళ్తున్నా. కొంచెం మంచిగా పెద్ద ఫంక్షన్కి వెళ్తాను, కొంచెం గ్రాండ్గా ఉండాలనుకున్నప్పుడు 3 పాయలు తీసుకుని వెళ్తే సూపర్గానే పడుతుంది లుక్. కొన్ని కదా కొంచెం ఇష్టం అవుతుంది. ఇవి కూడా ఇట్లా ఒక 3 ఇంచుల వరకు అట్లా అల్లుకుంటే సరిపోతుంది. అల్లుకొని టిక్ టాక్ పిన్ ఇట్లా హెయిర్స్ ముందు రాకుండా పెట్టుకోనికి స్టైల్ లుక్స్ ఉంటాయి కదా, వాటితో సెట్ చేసుకోవచ్చు. నేనైతే పక్క పిన్స్ తోటి సెట్ చేసుకుంటాను, ఇంత సరిపోతుంది. ఈ వీడియోలో మాత్రం ఈ 2 చిన్నగా పాయలు తీసుకొని 2 ఇట్లా అల్లుకొని ఇలా చిక్కులు లేకుండా మంచిగా నీట్గా చూసుకొని ఇట్లా పెట్టుకుంటాను. సైడ్ నుంచి చిక్కులు కనబడుతుంది చూడండి. వీడియోలో క్యాప్చర్ అవుతుందో లేదని నాకైతే బయట మంచిగా కనబడుతుంది. దీంతో ఇట్లా సెట్ చేసుకోవాలి. ఈ పక్క పిన్ అయితేనే మంచి స్టిఫ్ ఉంటుంది, ఈవినింగ్ వరకైనా మంచిగా ఉంటుందని ఆ పిన్ పెట్టుకున్నా. ఈ పిన్ పెట్టుకున్నా కూడా మంచిగా ఇక్కడ కొంచెం గ్రాండ్గా కనబట్టేటట్టు మంచి క్లిప్స్ అలాంటి వాటితోటి ఇట్లా ఎండింగ్లో ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి కదా, ఆ ఫ్లవర్స్ వచ్చే వాటితో ఇట్లా సెట్ చేసుకుంటే లుక్ మంచిగా అనిపిస్తుంది. నేను వాటితో సెట్ చేసుకుంటా. ఇంతే, ఇట్లా కూడా వేసుకొని వదిలేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బయటికి వెళ్ళే పని ఉన్నది ఈ సమ్మర్ టైంలో, ఇట్లా వదిలేసుకొని ఇట్లా వెళ్తే బాగుండదు కదా. సో అందుకని ఇటు సైడ్ కూడా కొద్దిగా హెయిర్ సెట్ చేసుకుంటూ వెళ్తా. లాస్ట్ వీడియోలో వెళ్ళినట్టు సేమ్ అట్లనే వెళ్తా. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఫ్రంట్ ఇట్లా లాస్ట్ వీడియో అల్లుకున్నట్టే సేమ్ యాజ్ టీస్గా అట్లనే అల్లుకోవాలి. నేను చెప్పిన కదా లూజ్గా అల్లుకోవాలి, ఎందుకంటే కొంచెం జుట్టు పలుచగా ఉన్న వాళ్ళు ఇట్లా లూజ్గా అల్లుకోవాలి. టైట్ ఉన్న జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళు టైట్గా అల్లుకున్నా బాగానే అనిపిస్తుంది. నాలా కొద్దిగా పలుచ హెయిర్స్ అయిన వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ పలుచబడుతుంది కదా జుట్టు, అలాంటి వాళ్ళు కొంచెం లూజ్గా సెట్ చేసుకుంటూ అల్లుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ హెయిర్ స్టైల్ తెలిసి మీకు మీరు వేసుకుంటారా, మీకు ఎవరైనా ఇస్తారా అనేది నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే నేనే వేసుకుంటా. లాస్ట్ టైం హెయిర్ స్టైల్ ఈ ఫ్రంట్ ఇట్లా వేసిన దానికంటే ఈసారి ఇంకా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కదా,
హెయిర్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంచెం జుట్టు అనేది ఇంకొంచెం వాల్యూగా కనిపిస్తుంది. ఆ హెయిర్ ప్యాక్ ఏంటి అనేది వీడియో ఆల్రెడీ సెండ్ చేయడం జరిగింది. అది ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. దానివల్లనే నాకు ఇట్లా ఇక్కడ కొంచెం ఎక్కువ వాల్యూగా కనిపిస్తుంది జుట్టు. సో ఇట్లా అనుకున్నాక ఇటు సైడ్ మంచిగా నీట్గా చూసుకున్న తర్వాత ఇక్కడ కొన్ని హెయిర్స్ తీసి ఈ హెయిర్స్ తోటి ఇక్కడ అల్లుకోవచ్చు ఇట్లా. కానీ నేను వీటితో ఈ పిన్ తోటి ఇట్లా వచ్చేతోటి సెట్ చేసిన. ఇట్లనే చూస్తే కొంచెం బాగా అనిపించకపోయినప్పటికీ ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇది కూడా సెట్ చేసుకోవాలి. ఎంత హెయిర్ స్టైల్ వేసుకున్నా తర్వాత సెట్ చేసుకోకపోతే మంచిగా అనిపించింది. కొంచెం ఇట్లా అనుకుంటా హెయిర్స్ ఇట్లా అనుకుంటా సెట్ చేసుకోవాలి. ఈ జుట్టు లాంగ్ హెయిర్స్ ఉన్న వాళ్ళకి బాగా అనిపిస్తుంది. అండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అండ్ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.